నమస్తే, దిస్ ఇస్ రాధాకృష్ణ. రాష్ట్ర విభజన సమయంలో ఆర్థికంగానే కాదు అన్ని విధాలుగానూ నష్టపోయింది ఆంధ్రప్రదేశ్. అందుకే రెవెన్యూ లోటును భర్తీ చేయడంతో పాటు పారిశ్రామికంగా ఏపీ ఇతర రాష్ట్రాలకు దీటుగా నిలబడేందుకు ప్రత్యేక హోదా ఒక్కటే మార్గమని పార్లమెంటు సాక్షిగా కాంగ్రెస్ బీజేపీలు నిర్ణయించాయి. కాంగ్రెస్ 5 ఏళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామంటే బీజేపీ మరో అడుగు ముందుకు వేసి 5 ఏళ్లు సరిపోదు, కనీసం 10 ఏళ్ల పాటు హోదా ఇస్తే కానీ ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికంగా ప్రగతి సాధించలేదని బీజేపీ వాదించింది. దాన్నే తన ఎన్నికల హామీలో పెట్టింది. చివరకు విభజన చట్టానికి తూట్లు పొడిచి ఎన్నికల హామీని అటకెక్కించి ఆంధ్రప్రదేశ్ను బీజేపీ నిలువునా మోసం చేసింది. 8 ఏళ్లుగా ఏపీకి అన్యాయం కొనసాగుతూనే ఉంది. దీనిపైన వాల్టి మ్యాగజైన్ స్టోరీ. కాంగ్రెస్తో కలిసి అడ్డగోలుగా ఏపీని విభజించిన బీజేపీ పార్లమెంటు సాక్షిగా ఏపీకి ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని చంద్రబాబుకు తాకట్టు పెట్టింది. విభజన చట్టంలో ఏపీకి ఇచ్చిన హామీలను అమలు చేయకుండా 8 ఏళ్లుగా మీనమేషాలు లెక్కబెడుతోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రతినిధులతో కేంద్ర హోంశాఖ సబ్ కమిటీ ఏర్పాటు చేసి భేటీ ఎజెండాలోంచి ప్రత్యేక హోదా అంశాన్ని తొలగించేసింది. 2014 నుంచి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్కు అన్యాయం అలా కొనసాగుతూనే వస్తోంది. చంద్రబాబు వద్దన్నారు కాబట్టి హోదా ఇవ్వలేదంటూ బీజేపీ చిలక పలుకులు పలుకుతోంది. హోదా అనేది టీడీపీకో చంద్రబాబుకో ఇచ్చిన హామీ కాదు, అది కోట్లాది మంది ఆంధ్ర ప్రజలకు ఇచ్చిన హామీ అని ఆంధ్ర మేధావులు నిప్పులు చెరుగుతున్నారు. అయ్యవారు ఏం చేస్తున్నారయ్యా అంటే చేసిన తప్పుల్ని సరిదిద్దుకుంటున్నారు అన్నట్లు ఉంది కేంద్ర ప్రభుత్వం వైఖరి. 8 ఏళ్ల క్రితం కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం, నాటి ప్రతిపక్ష బీజేపీ కలిసి ఆంధ్రప్రదేశ్ను విభజించాయి. ఈ విభజన కోసం తెలంగాణ ప్రజల ఆకాంక్ష న్యాయమైనదే. అయితే విభజన జరిగిన తీరు మాత్రం దుర్మార్గమని మేధావులు ఆరోపించారు. 8 ఏళ్ల తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా అదే మాట అన్నారు. అది కూడా పార్లమెంటు సాక్షిగానే అన్నారు. సరిగ్గా ఎన్నికలకు ముందు పార్లమెంట్ సమావేశాల్లో విభజన బిల్లును ఆమోదింపజేసుకుని ఎన్నికల్లో లబ్ధి పొందాలన్న ఆలోచనతో కాంగ్రెస్, బీజేపీ పార్లమెంట్లో విభజన బిల్లును ఆదరాబాదరాగా ఆమోదముద్ర వేయించారు. విభజన బిల్లుపై లోక్సభలో కనీసం చర్చ కూడా జరగకుండానే ఆమోదించేశాం అని ఓటింగ్కు వెళ్లిపోయారు. దీనిపై ఏపీ ఎంపీలు అభ్యంతరాలు చెప్తారు కాబట్టి లోక్సభ తలుపులు మూసేసి లోక్సభ టీవీ ప్రసారాలు నిలిపేసి బలవంతంగా బిల్లు ఆమోదించారు. ఈ క్రమంలో కోట్లాది మంది ఆంధ్ర ప్రాంత ప్రజల మనోభావాలను నిర్దాక్షిణ్యంగా చిదిమేశాయి కాంగ్రెస్, బీజేపీ. అయితే విభజన కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎక్కువగా నష్టపోతోంది కాబట్టి దాన్ని భర్తీ చేసేలా కొన్ని హామీలిచ్చారు. పారిశ్రామికంగా ఆంధ్రప్రదేశ్ పురోగతి సాధించాలి అంటే ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేసింది బీజేపీ. 5 ఏళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ హామీ ఇచ్చారు. వెంటనే బీజేపీ నేతలు వెంకయ్యనాయుడు, అరుణ్ జైట్లీ ప్రత్యేక హోదా 5 ఏళ్లు సరిపోదు, 10 ఏళ్లు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు. ప్రత్యేక హోదాతో పాటుగా ఆంధ్రప్రదేశ్కు వచ్చే రెవెన్యూ లోటు పూడ్చేందుకు నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో విశాఖ రైల్వే జోన్, పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా, మెట్రో రైల్ ప్రాజెక్టు వంటి హామీలు చాలానే ఇచ్చారు. విభజన జరిగిపోయాక జరిగిన మొదటి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేశాయి. ఈ ఎన్నికల ప్రచారంలో తమని గెలిపిస్తే ఏపీకి ప్రత్యేక హోదా సాధించి తీరతామని చంద్రబాబు నాయుడు, ఏపీకి హోదా ఇచ్చి తీరతామని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. विकास के लिए जो स्पेशल स्टेटस का पैकेज मिला है, अगर उसकी क्रेडिट किसी एक व्यक्ति को जाती है तो उस व्यक्ति का नाम है नल्लूर का सपूत वेंकैया नायडू गारू. తీరా అధికారంలోకి రాగానే విభజన హామీలన్నింటితో పాటు ప్రత్యేక హోదాను కూడా పక్కన పెట్టారు. విభజన అయితే ఆగమేఘాల మీద చేసేశారు. కానీ విభజన హామీల అమలు మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందానం ఉంది. విభజన జరిగి 8 ఏళ్లు పూర్తయినా ఇప్పటికీ విభజన హామీలు పూర్తిగా అమలు కాలేదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య రకరకాల వివాదాల్లో ఏవీ పరిష్కారం కాలేదు. 2 రాష్ట్రాల మధ్య ఆస్తుల పంపకాలు ఇప్పటికీ పూర్తి కాలేదు. విద్యుత్ బకాయిలు, పన్నుల వాటాల విషయంలో పంచాయతీలు తేలనే లేదు. విభజన సమయంలో ఏపీకైతే రాజధాని కూడా లేదు. హైదరాబాదును 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ప్రకటించిన చంద్రబాబు నాయుడు ఓటుకు కోట్ల కేసులో దొరికిపోవడంతో రాత్రికి రాత్రే తాడేపల్లి పారిపోయి ప్రైవేటు భవంతుల్లో ప్రభుత్వ కార్యాలయాలు పెట్టి పాలన మొదలుపెట్టారు. ప్రత్యేక హోదా ఎప్పుడిస్తారు అని అడిగితే అదిగో ఇస్తున్నాం, ఇదిగో ఇస్తున్నాం అని కొంతకాలం కాలక్షేపం చేశారు. ఆ తర్వాత ఓ అర్ధరాత్రి వేళ
కోట్లాది మంది ఆంధ్ర ప్రజలు గాఢ నిద్రలో ఉన్న వేళ టీడీపీ బీజేపీ సీక్రెట్ డీలుకు అనుగుణంగా ప్రత్యేక హోదాకు బదులుగా ఏపీకి ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తున్నామని బీజేపీ ప్రకటించింది. అంతే, ఇక అప్పటి నుంచి ప్రత్యేక హోదాను అటకెక్కించేసింది. దానిపై రకరకాల యూటర్న్లు తీసుకున్న చంద్రబాబు నాయుడిని ఏపీ ప్రజలు 2019 ఎన్నికల్లో ఇంటికి పంపించేశారు. నరేంద్ర మోదీ రెండోసారి ప్రధాని అయి 3 ఏళ్లుగా వస్తోంది. అయినా విభజన హామీలు ఈనాటికి అమలుకు నోచుకోలేదు. తాజాగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యల పరిష్కారంతో పాటు విభజన హామీల అమలుకు సంబంధించి చర్చించేందుకు కేంద్ర హోంశాఖ సబ్ కమిటీ భేటీ ఏర్పాటు చేసింది. ఈ నెల 8న ఈ భేటీలో చర్చించే అంశాలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. అందులో ప్రత్యేక హోదాతో పాటు మరో 8 అంశాలపై చర్చ జరగనున్నట్టు పేర్కొన్నారు. అయితే చిత్రంగా సాయంత్రానికల్లా అందులోంచి 4 అంశాలు మాయం చేసేశారు. భేటీలో ప్రత్యేక హోదా అంశం లేకుండా చేశారు. ఇది ఖచ్చితంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఒత్తిడి మేరకే కేంద్రంలోని బీజేపీలో చేరిన టీడీపీ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్ తదితరుల ద్వారా ప్రత్యేక హోదా అంశాన్ని తొలగించారని ఆంధ్రప్రదేశ్లో పాలకపక్షమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. అయితే చిత్రంగా బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు దీనిపై స్పందిస్తూ సబ్ కమిటీ భేటీలో చర్చించాల్సిన అంశాల నుంచి ప్రత్యేక హోదాను తొలగించింది తానేనని ఒప్పుకున్నారు. ప్రత్యేక హోదా అంశం తెలంగాణకు సంబంధం లేదు కాబట్టే తాను ఎజెండా నుంచి ఆ అంశంపై అభ్యంతరం వ్యక్తం చేశానని అన్నారు. ప్రత్యేక హోదా వల్ల ఏటా 5,000 కోట్ల కంటే కలిసొచ్చేది ఏమీ ఉండదని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చెప్పడం వల్లనే చంద్రబాబు నాయుడు కోరిక మేరకు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి ప్రత్యేక హోదాను పక్కన పెట్టామని జీవీఎల్ నరసింహారావు వివరించారు. 2015 నుంచి కొత్త ఆర్థిక సంఘం అమల్లోకి వచ్చిన దగ్గర నుంచి అప్పుడు 14వ ఆర్థిక సంఘం, ఇప్పుడు 15వ ఆర్థిక సంఘం. అంతకు ముందున్న వ్యవస్థకు ప్రత్యేక హోదా అనే వ్యవస్థ ఉన్న రాష్ట్రాలకి రెవెన్యూ డెఫిసిట్ ఏదైతే ఉన్నదో వారికి ప్రత్యేక హోదాకి గల ప్రధాన కారణం ఏంటి? రాష్ట్రాలకి సరైన ఆదాయ వనరులు లేని రాష్ట్రాలకి ప్రత్యేక హోదా కల్పించాలి. అది ఒక అంశం, ప్రధానమైనటువంటి అంశం. ఏం చెప్పింది ఆర్థిక సంఘం? దీని బదులుగా రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్ అనే వ్యవస్థని ప్రవేశపెట్టింది. దాని కింద మన రాష్ట్రానికి గత 5 ఏళ్లలో 22,000 కోట్ల రూపాయలు ఇవ్వటం జరిగింది. గత సంవత్సరమే దాదాపుగా 12,000 కోట్ల రూపాయలు ఒక సంవత్సరానికి ఇవ్వటం జరిగింది. ప్రత్యేక హోదా ద్వారా కేవలం 5,000 కోట్ల రూపాయల లబ్ధే జరుగుతుందని స్వయంగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లేఖ రాసి మరీ కేంద్రానికి పంపించారు. 5 ఏళ్లలో మాకు 15,000 కోట్ల రూపాయలు లబ్ధి చేకూరుతుంది, కాబట్టి ప్రత్యేక హోదా ఇవ్వండి, లేదంటే దానికి ప్రత్యామ్నాయంగా అంత నిధులు ఇవ్వండి అని అప్పుడు ప్రతిపాదన పెడితే ప్రత్యేక ప్యాకేజీని అదనంగా రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్ అనేది వస్తూనే మరొక ప్రత్యేక ప్యాకేజీని రాష్ట్రానికి ఇవ్వటానికి అప్పుడు కేంద్రం ముందుకు వచ్చింది. దీనిపైనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలతో పాటు ఆంధ్రప్రదేశ్కు చెందిన మేధావులు నిప్పులు చెరుగుతున్నారు. ప్రత్యేక హోదా వల్ల ఏడాదికి 5,000 కోట్ల ఆదాయం మాత్రమే వస్తుందని చంద్రబాబు నాయుడు ఏ ప్రాతిపదికన లెక్క కట్టారని వారు నిలదీస్తున్నారు. ప్రత్యేక హోదా అనే హామీని పార్లమెంటు సాక్షిగా చంద్రబాబు నాయుడుకో తెలుగుదేశం పార్టీకో ఇచ్చారా, లేక 5 కోట్ల మంది ఆంధ్ర ప్రజల కోసం ఇచ్చారా అని వారు ప్రశ్నిస్తున్నారు. విభజిత ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా పారిశ్రామికంగా వెనకబడిపోయే ప్రమాదం ఉండడం వల్లనే ప్రత్యేక హోదా ఇస్తే దాన్ని వద్దనేందుకు చంద్రబాబు ఎవరు? చంద్రబాబు వద్దన్నారు కాబట్టి హోదాను పక్కన పెట్టామని చెప్పడానికి అసలు బీజేపీ పెద్దలెవరు అని మేధావులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక హోదా ఇచ్చుంటే పరిశ్రమల స్థాపనకు చాలామంది ముందుకొచ్చుండేవారు. దానివల్ల ఆంధ్రప్రదేశ్కు ఆదాయం, ఆంధ్రప్రదేశ్ యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు వచ్చి ఉండేవి. వాటిని కాలదన్నడానికి చంద్రబాబుకు ఏం అధికారం ఉంది? ఎవరో చెప్పారని ఏపీ ప్రజల నోటికాడి కూడు తన్నేయడానికి బీజేపీకి ఏం హక్కుందని జనం నిప్పులు చెరుగుతున్నారు. ప్రత్యేక హోదాను పక్కన పెట్టడమే కాదు, జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వమే నిర్మించి ఏపీకి అందించాల్సి ఉండగా చంద్రబాబు నాయుడు మేం కట్టుకుంటాం మాకు వదిలేయండి అని అడగగానే మోదీ ప్రభుత్వం పోలవరాన్ని చంద్రబాబు నాయుడు చేతుల్లో పెట్టి మరో పెద్ద తప్పు చేసింది. పోలవరం ప్రాజెక్టును పక్కన పెట్టి పట్టిసీమ వంటి చిన్న ఎత్తిపోతల పథకానికి పరిమితమైన చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టును ఓ ఏటీఎంగా మార్చేసుకున్నారని
ప్రధానమంత్రి నరేంద్ర మోదీయే ఆరోపించిన సంగతి తెలిసిందే. और ये पोलावरम प्रोजेक्ट किसानों के लिए जिंदगी और मृत्यु का विषय है, खेत के लिए पानी का विषय है, माताओं बहनों के लिए पीने के पानी का विषय है, लेकिन ये यूटन बाबू के लिए, ये टीडीपी के लिए ये पोलावरम प्रोजेक्ट एटीएम है, एटीएम उसमें से निकालो. 5 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు నిర్లక్ష్యం కారణంగా పోలవరం ముందుకు సాగలేదు. ఇక విశాఖ రైల్వే జోన్ ఏమైందో ఎవ్వరికీ తెలియదు. మెట్రో రైల్ ప్రాజెక్టుకు ఎప్పుడు మోక్షం లభిస్తుందో చెప్పగలిగిన వారు లేరు. ఏపీ తెలంగాణ మధ్య ఆస్తుల పంపకాల వివాదాలు అలానే ఉన్నాయి. వాటిపైనే ఇప్పుడు కేంద్ర హోంశాఖ సబ్ కమిటీ భేటీలో చర్చించారు. విభజన సమయంలో ఏపీకి ఎక్కువ అన్యాయం జరిగింది. విభజన జరిగిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్కు అన్యాయం కొనసాగుతూనే ఉంది. కేంద్రంలో అప్పటి నుంచి అధికారంలో ఉన్నది బీజేపీయే. అయినా ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి, ఎక్కడి హామీలు అక్కడే అమలుకు నోచుకోకుండా ఉండిపోయాయి. విభజనతో కాంగ్రెస్, ఆ తర్వాత హామీలు అమలు చేయకుండా బీజేపీ ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవితాలను చీకటిమయం చేశాయని మేధావులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా కేంద్రంలోని బీజేపీ ఆంధ్రప్రదేశ్కు ఇవ్వాల్సిన నిధులు కేటాయించి పెండింగ్లో ఉన్న విభజన హామీలను తక్షణమే అమలు చేయాలని వారు కోరుతున్నారు. లేని పక్షంలో 2014లో ఏపీ ప్రజలు కాంగ్రెస్ను తరిమేసినట్లే రానున్న కాలంలో బీజేపీని కూడా తరిమి కొట్టడం ఖాయమని వారు హెచ్చరిస్తున్నారు. 15వ ప్రణాళిక సంఘం ఎవరికీ ప్రత్యేక హోదా ఇవ్వొద్దని చెప్పిందని బీజేపీ పెద్దలన్నారు. తాము అలా అనలేదని, అది పచ్చి అబద్ధమని నీతి ఆయోగ్ స్పష్టం చేసింది. అయితే బీజేపీ పెద్దలు మాత్రం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా కాలక్షేపం చేస్తూనే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ను ఇష్టారాజ్యంగా రెండుగా చీల్చిన కాంగ్రెస్ పార్టీ, దానికి పూర్తిగా సహకరించిన బీజేపీ రెండూ కూడా ఏపీకి ద్రోహం చేసిన పార్టీలే అంటున్నారు ఆంధ్రప్రదేశ్కు చెందిన మేధావులు. విభజన సమయంలో ఏపీ ప్రజల మనోభావాలను ఉక్కు పాదంతో తొక్కేసిన కాంగ్రెస్ బీజేపీలు కనీసం విభజన హామీలను కూడా అమలు చేయకుండా ఏపీని మరింతగా అణిచివేశాయని వారు దుయ్యపడుతున్నారు. పార్లమెంటు సాక్షిగా ఓ ప్రధాని ఇచ్చిన హామీని ఆ తర్వాత అధికారంలోకి వచ్చే ప్రధాని అమలు చేసి తీరాల్సిందేనని రాజ్యాంగ నిపుణులు అంటున్నారు. అయితే బీజేపీ మాత్రం 8 ఏళ్లుగా అధికారంలో కొనసాగుతున్న ఏపీకి ఇచ్చిన హామీలను గాల్లో కలిపేసిందని రాజకీయ పండితులు ఆరోపిస్తున్నారు. హోంశాఖ సబ్ కమిటీ భేటీలో చర్చించాల్సిన అంశాల ఎజెండా నుంచి ప్రత్యేక హోదా తొలగింపు వెనుక కుట్ర ఏమీ లేదంటున్నారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. మీటింగ్ ఎజెండాలో ఉన్న అంశాలను తాను నిశ్చితంగా గమనించాక ప్రత్యేక హోదా అంశాన్ని ఈ కమిటీలో చర్చించాల్సిన అవసరం ఉందా అని అడిగానని జీవీఎల్ అంటున్నారు. తాను కేవలం ఆరా తీశానే తప్ప ప్రత్యేక హోదా అంశాన్ని తొలగించమని అధికారులకు చెప్పలేదని జీవీఎల్ వివరణించుకున్నారు. అయితే మొత్తం మీద కేంద్ర ప్రభుత్వ అధికారులు రూపొందించిన ఎజెండాలు పొరపాటైతే జరిగిపోయిందని ఆయన అంగీకరిస్తున్నారు. ఈ అంశాలు 4 అంశాలు కేవలం ఆంధ్రప్రదేశ్కు సంబంధించినవి. అవి చర్చ ఆంధ్రప్రదేశ్లో జరగాలి, కానీ దానిలో తెలంగాణ వాడిని తీసుకొచ్చి తెలంగాణ ఆఫీసర్లను దానిలో ఇన్వాల్వ్ చేయటం, వారికి సంబంధం లేని విషయంలో వారిని తీసుకురావటం అంటే ఇంతకంటే తప్పుడు పని మరొకటి ఉంటుందా? ఇప్పుడు మనకు పక్క దేశంతో ఇబ్బందులు ఉంటే పక్క దేశంతో మనం మాట్లాడుకుంటాం, బయలాటరల్ ఇష్యూస్ అంటాం. అంతేగాని థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ని మనం ఒప్పుకుంటామా? ఒప్పుకోం. కనీస పరిజ్ఞానం అది. మన సమస్యల్ని మనమే మాట్లాడుకోవాలి, కానీ పక్కవాడు ఉన్నా పర్వాలేదులే అని అనుకోవటం వెనుక మీ ఉద్దేశం ఏమిటి? సో కాబట్టి పొరపాటు ఎక్కడో జరిగింది కాబట్టి దాన్ని 2 రాష్ట్రాలకు సంబంధించిన అంశాల్ని ఈ డిస్ప్యూట్ రిజల్యూషన్ కమిటీలో చేర్చారు. అది ఆ పొరపాటుని మరి పొరపాట లేక అనుకొని చేసిందా తెలుసుకోవటానికి మేము కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడాం. ఏదన్నా దాని వెనుక ఏదన్నా ఆలోచన ఉందా అని అధికారులతో మాట్లాడితే ఆశ్చర్యపోయే విషయం, అది దానిలో అసలు మా అంశం లేదు కదా అన్నారు. మీరు పెట్టిన అంశం మీరు లేదని చెప్తున్నారేంటి? ప్రత్యేక హోదా అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎప్పటి నుంచో అడుగుతోంది. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆలోచన, ఆకాంక్ష. చర్చించాలి అన్నది మా ఉద్దేశం. కానీ మీరు ఏ విషయం చర్చించినా అది ఆంధ్రప్రదేశ్తో చర్చించాలంటే అసలు ఇది అంశమే కాదన్నారు. మరి మీ ఎజెండాలో ఉన్నాయంటే మీరు మరి గమనించలేదా అంటే మరి ఒకసారి చూస్తామని చెప్పి ఎగ్జామిన్ చేసి తర్వాత ఇది మనకు ఈ కమిటీకి సంబంధించిన అంశం కాదని చెప్పి దాని నుంచి తొలగించడం జరిగింది. 2014లో అధికారంలోకి వచ్చారు చంద్రబాబు నాయుడు.
ఆ ఏడాది మార్చిలోనే ప్రత్యేక హోదా తీర్మానాన్ని కేంద్ర కేబినెట్ ఆమోదించింది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన వెంటనే ప్రణాళిక సంఘానికి వెళ్లి కేంద్ర కేబినెట్ ఆమోదించి పంపిన ప్రత్యేక హోదాను అమలు చేయండని అడిగితే ఏపీకి ప్రత్యేక హోదా వచ్చి ఉండేదని ఏపీ అసెంబ్లీలో ప్రత్యేక హోదాపై వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం తీర్మానం చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. మార్చి 2, 2014 అప్పటి కేంద్ర కేబినెట్ ప్రత్యేక హోదా విడిపోయిన ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వాలి అని చెప్పి ఆమోదించేసి తీర్మానం చేసి ఆదేశాలు అమలు చేయమని చెప్పి ఆదేశాలు జారీ చేస్తూ ప్లానింగ్ కమిషన్కు ఉత్తర్వులు ఇచ్చింది. ప్లానింగ్ కమిషన్ అన్నది ఉత్తర్వులు ఆదేశాలను అమలు చేసే బాడీ. ఆ ప్లానింగ్ కమిషన్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయింది 2014 జూన్ 7న ప్రమాణ స్వీకారం చేశారు. ప్లానింగ్ కమిషన్ అన్నది నీతి ఆయోగ్ వచ్చేదాకా ప్లానింగ్ కమిషన్ ఉంది. నీతి ఆయోగ్ వచ్చింది 1 జనవరి 2015. అంటే 7 నెలల పాటు దాదాపుగా చంద్రబాబు నాయుడు గారు కేవలం ప్లానింగ్ కమిషన్కి వెళ్ళి ప్లానింగ్ కమిషన్లో ఆల్రెడీ పాస్ అయిపోయిన ఆర్డర్స్ను అమలుకు నోచుకోవాల్సిన అంశము కేవలం అమలు చేయండి అని చెప్పి అడగాల్సిన కార్యక్రమం. దీంట్లో ప్రధానమంత్రులతో పని లేదు, దీంట్లో కేంద్ర కేబినెట్తో పని లేదు, ఇంకొకరితో పని లేదు. కేవలం ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ప్లానింగ్ కమిషన్ ఆఫీసుకు వెళ్ళి అయ్యా గతంలోనే కేంద్ర కేబినెట్ ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ జారీ చేసింది అమలు చేయడమే ఒకటే తరువాయి, అమలు త్వరగా చేయండి అని చెప్పి ఒక ముఖ్యమంత్రిపై ప్లానింగ్ కమిషన్ అడిగితే సరిపోయేది. 7 నెలలు ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు అధ్యక్ష. ఒక్కరోజు ప్లానింగ్ కమిషన్కి లేఖ రాసింది లేదు, ఒక్కరోజు ప్లానింగ్ కమిషన్కి వెళ్ళి కలిసింది లేదు, ఒక్కరోజు ప్లానింగ్ కమిషన్కి వెళ్ళి అయ్యా ఇది అమలు చేయండి అయ్యా అని చెప్పి అడిగిన పాపానే పోలేదు అధ్యక్ష ఈ ముఖ్యమంత్రి గారు. అధికారంలోకి వచ్చిన 16 నెలల వరకు చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా గురించి అసలు పట్టించుకోనే లేదన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణ. చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేటప్పటికీ ప్రణాళిక సంఘం ఉంది. 7 నెలల తర్వాత అది కాలగర్భంలో కలిసి నీతి ఆయోగ్ ఆవిర్భవించింది. నీతి ఆయోగ్ ఏర్పాటైన 9 నెలల వరకు కూడా చంద్రబాబు హోదా అంశాన్ని ప్రస్తావించకుండా మౌనంగా ఉన్నారని అన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ప్రత్యేక హోదా మీద ఈయనకున్న చిత్తశుద్ధిని ఒకసారి చూడాలి అని అంటే అధ్యక్ష, మొట్టమొదట ప్రత్యేక హోదా కావాలి అని చెప్పి ఈయన తీర్మానం చేసింది ఎప్పుడు తెలుసా అధ్యక్ష? 1/9/2015. 1/9/2015 అంటే అప్పటికి ప్లానింగ్ కమిషన్లో ఆదేశాల కోసం వెళ్ళిన ఫైల్ పూర్తిగా తెరమరుగైపోయింది. ప్లానింగ్ కమిషన్ కూడా వెళ్ళిపోయింది. నీతి ఆయోగ్ వచ్చేసింది. నీతి ఆయోగ్ వచ్చిన తర్వాత అది కూడా 9 నెలల తర్వాత నీతి ఆయోగ్ వచ్చిన తర్వాత అది కూడా 9 నెలల తర్వాత 1/9/2015. అంటే ఈ మనిషి అసలుకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉంది, ప్రత్యేక హోదా తెచ్చుకోవాలని ఏమాత్రం ఈ మనిషికి ఆరాటం ఉంది అని చెప్పడానికి ఇంతకన్నా వేరే నిదర్శనమే అవసరం లేదు అధ్యక్ష. కేవలం ముఖ్యమంత్రిగా తన బాధ్యతలు తాను చేస్తుంటే ప్రత్యేక హోదాతో ఈ పాటికి వచ్చుండేది, ఈ పాటికి లక్షల మందికి ఉద్యోగాలు వచ్చి ఉండేటివి, రాష్ట్రం ఇవాళ సస్యశ్యామలంగా ఉండేది ప్రత్యేక హోదా సాధనతో. అటువంటి కార్యక్రమం చేయకుండా ఏ రకంగా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించినాడు అన్న సంగతి మనం అంతా కూడా చూశాం. ఇప్పుడు ప్రత్యేక హోదా గురించి మళ్లీ స్వరం మార్చిన చంద్రబాబు నాయుడు తాను అధికారంలో ఉన్నప్పుడు మాత్రం ప్రత్యేక హోదాతో ఏం వస్తుంది అంటూ మీడియాను కూడా ప్రశ్నించారు. అదే మరి కొంతమంది కావాలని కన్ఫ్యూజ్ చేసి స్పెషల్ స్టేటస్ ఇస్తే ఇది ఒక సంజీవని కింద అన్నీ అయిపోతాయని. ఏం వస్తాయండి? 2 వస్తాయి. ఆ 2లో ఏంటి? 1 ఈఏపీ, 2 సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్. సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ తగ్గించేశారు, 62 నుంచి 52% వచ్చింది. ఈఏపీ వచ్చే కొద్దిగా ఎంత వచ్చింది? ఎన్ని ప్రాజెక్ట్స్ ఇస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అది మళ్ళీ వాళ్ళు క్యాబినెట్లో తీసి వాళ్ళు పాస్ చేయాలి, ఎన్ని ఇస్తే వస్తాయి. కాబట్టి దట్ ఈజ్ నాట్ అది ఒక ప్రత్యేక ప్యాకేజీ కోరుకున్న చంద్రబాబు ప్రత్యేక హోదాను వ్యతిరేకించారు కూడా. హోదా కోసం ఉద్యమించే వారిపై కేసులు పెట్టించి అరెస్టు చేయించారు. ఆఖరికి హోదా కోసం నాటి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి దీక్షలు చేస్తూ ఉంటే నాటి టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్ తాను కూడా ఒకరోజు దీక్ష చేద్దామని నిర్ణయిస్తే ఆ దీక్షను ఆపుచేయించడానికి చంద్రబాబు నాయుడు తీవ్ర ఒత్తిడి తెచ్చారని అవంతి శ్రీనివాస్ గుర్తు చేసుకున్నారు. నేను విశాఖపట్నంలో
ధర్నా చేస్తే ప్రత్యేక హోదా కోసం రైల్వే జోన్ కోసం నా మాజీ సీఎం గారు లేరు. నేను రిజైన్ చేస్తాను, రిజైన్ చేయమని కోపడిన మాట వాస్తవం కాదు. మాజీ సీఎం గారు ప్రత్యేక హోదా వద్దు. ఆ రోజు నేను అధికార పార్టీలో చేశాను. రెండోదండి సార్, ఎందుకు యూటర్న్ తీసుకోవాలో చెప్తాను. నేను జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా కోసం 13 జిల్లాలు తిరిగి అందరిలో తిరుగుతున్నారు. ఆయన మైలేజ్ పెరుగుతుంది. ప్రత్యేక హోదా కోసం అడిగితే ఆంధ్రప్రదేశ్లో ప్రొఫెసర్ ప్రసాద్ రెడ్డి అని గడ్డా శ్రీనివాసరావు ఎడ్యుకేషన్ మినిస్టర్, ఆయన మీద కేసు కూడా పెట్టించారు. ప్రసాద్ రెడ్డి మీద ఎలా వెళ్తాడు ప్రసాద్ రెడ్డి? ఆయన సీఎం ప్రతిపక్ష నాయకుడు మీటింగ్ పెడతారు. ఆయనకి మైలేజ్ పెరుగుతుందని మైలేజ్ కోసం యూటర్న్ తీసుకుని ఆంధ్ర యూనివర్సిటీలో మళ్ళీ ప్రత్యేక హోదా కోసం మాట్లాడారు తప్పనిచ్చి అది ఆయన నోరదు కదా అని అరిచేస్తే వాస్తవం కాదు. ఇందాక అంబటరావు కరెక్ట్గా చెప్పాడు. మనం తప్పులు చేస్తాం, మనం మనుషులమే, మనం దేవుళ్ళు కాదు. మనం ముందు వాళ్ళు ప్రత్యేక హోదా ఎవరన్నారు, ప్యాకేజ్ అన్నారు, దాన్ని ఒప్పుకున్నారు. సరే ఎంతో కొంత వస్తే సరే, కానీ నేను ఒప్పుకోలేదు. ఆ రోజున నేను ఒక్కడే తిరగబడ్డాను. ఆ రోజున నిరాహార దీక్ష చేస్తే నన్ను మీరు ఇదేంటి రాజీనామా చేస్తారు, రాజీనామా వచ్చాయి, బై ఎలక్షన్ పెడతారు నా మీద కోపడి 5 గంటలకే 6 సార్లు సీఎం పేషెంట్ ఫోన్ చేపించి నాతో నిరాహార దీక్ష స్టాప్ చేపించారు. వెంకయ్యనాయుడు గారు ఫోన్ చేపించారు. సుజనా చౌదరి గారు ఫోన్ చేసి, సుజనా చౌదరి మా పార్లమెంటరీ పార్టీ లీడర్ ఫోన్ చేసి నువ్వు ఒక్కడైనా ఎంపీ, మిగిలిన ఎంపీలు కాదని చెప్పారు. ప్యాకేజీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వాన్ని, నాటి కేంద్ర ఆర్థిక మంత్రిని సన్మానాలతో ముంచెత్తిన చంద్రబాబు నాయుడు హోదాను తాకట్టు పెట్టింది చాలక కోడలు మగబిడ్డను కంటానంటే అత్తగారు వద్దంటుందా అంటూ ప్రత్యేక ప్యాకేజీని మెచ్చుకున్నారని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గుర్తు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో చెప్తే అప్పుడు వాళ్ళు హెకిలిస్తూ, వాళ్ళు హేళన చేస్తూ మీరు ట్యూషన్ పెట్టించుకోండి అని చెప్పిన మాట కూడా ఇదే అసెంబ్లీ సాక్షిగా మీకు ఈరోజు గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఆ రోజే నేను తెలియపరిచిన అధ్యక్ష, 14వ ఆర్థిక సంఘం ఎక్కడే కానీ ప్రత్యేక హోదా ఇవ్వకూడదు, ప్రత్యేక హోదా రాష్ట్రాలకు ఎటువంటి కామెంట్ చేయలేదు అధ్యక్ష. వాళ్ళు ఏమన్నారంటే డెవల్యూషన్ చేసేటప్పుడు ప్రత్యేక హోదా రాష్ట్రాలకు, నాన్ ప్రత్యేక హోదా రాష్ట్రాలకు వ్యత్యాసం లేకుండా మా పని మేము చేస్తున్నామని చెప్పినారు. అది మనం వెరీ క్లియర్గా వాళ్ళు తెలియపరిచినా కూడా వాళ్ళు ఒప్పుకోలేదు అధ్యక్ష. ఒప్పుకోకపోగా 8/9/2016 సంవత్సరంలో ఆ అర్ధరాత్రి ప్యాకేజ్ ఒప్పుకున్న తర్వాత ప్రెస్ వాళ్లకు ఢిల్లీలో సాక్షాత్తు అప్పటి ముఖ్యమంత్రి గారు మరి చెప్పిన మాట, ఎవరు ఏ తల్లి అయినా కానీ ఏ అత్త అయినా కానీ మగబిడ్డను కంటే వద్దంటారని చెప్పిన మాట కూడా ఈరోజు నేను గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. అంటే వాళ్ళు అంత ప్యాకేజ్ కు కమిట్ అయి వచ్చి ఇక్కడికి వచ్చి ఇక్కడ స్టేట్మెంట్లు ఇచ్చి తీర్మానాలు చేసి ప్రత్యేక హోదా ఎట్టి పరిస్థితుల్లోనూ సాధించుకుని తీరాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వం పట్టుదలగా ఉంది. ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలన్నింటినీ నెరవేర్చేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కృత నిశ్చయంతో ఉంది. ఇప్పటికే పాలకపక్ష ఎంపీలు కేంద్ర మంత్రులను తరచుగా కలుస్తూ రాష్ట్రానికి రావాల్సినవి సాధించుకుంటూ వస్తున్నారు. పెండింగ్ సమస్యలను కూడా పరిష్కరించుకునే దిశగా పావులు కదుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర హోంశాఖ సబ్ కమిటీ భేటీ ఓ కీలక ముందడిగే అంటున్నారు నిపుణులు. టీడీపీ బీజేపీ కూటమిని గెలిపించండి, ఏపీకి ప్రత్యేక హోదా తీసుకువస్తా అన్నారు 2014 ప్రచారంలో చంద్రబాబు. టీడీపీ బీజేపీ కూటమిని గెలిపిస్తే ప్రత్యేక హోదా తెప్పించే పూచి నాది అన్నారు జనసేన అని పవన్ కళ్యాణ్. బీజేపీ టీడీపీలను గెలిపించండి, మీ ప్రత్యేక హోదా మీకు ఇచ్చి తీరుతామని నాటి బీజేపీ కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ భరోసా ఇచ్చారు. 3 పార్టీల మాటలు నమ్మి ప్రజలు ఆ కూటమినే గెలిపించారు. గెలిచిన తర్వాత ప్రత్యేక హోదాను 3 పార్టీలు కలిసి అటకెక్కించేసి ఏపీ ప్రజలకు శటగోపం పెట్టాయి. అప్పుడు జరిగిన అన్యాయం నుంచి ఏపీ ఇప్పటికీ కోలుకోలేదు. అందుకే ఇప్పటికైనా ప్రత్యేక హోదా ఇచ్చి తీరాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టుబడుతోంది. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కీప్ వాచింగ్ సాక్షి.